దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 30 అధ్యాయం 19వ వచనము. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. యోహాను సువార్త 14 అధ్యాయం 18వ వచనంలో, మిమ్ములను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, మీరు దిగులు పడవద్దు, జడియవద్దు, ధైర్యము విడువవద్దు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును, నేను మీతో నిత్య నిబంధన చేసేదనని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడునూ నీ యుద్ధకు రాడు అని ఆయన మనకు ధైర్యం చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనంలో, భయపడకము, దూరము నుండి నిన్ను రక్షించుచున్నాను అని మన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట మనము విని విశ్వసించినట్లయితే ఆయన మన పక్షమున మనకు తోడయుండి మన పక్షాన వ్యాజ్యమాడి ఆయన మనకు నిత్య జీవమునకు నడిపించి మనలను ఆయన పరిపూర్ణులుగా చేయును.